మీ విజయ్ కుమార్ గంట. మొత్తం మీద తమిళ రాజకీయాల్లో ఒక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రిగా అనేక అడ్డంకులను అధిగమించి విజయ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం రోజే ఆయన ప్రసంగం, ఆయన ఆహార్యం కొన్ని విమర్శలకు గురైన, మొత్తం మీద ప్రజా ఆమోదంతో, ప్రజలందరి సహకారంతో, వివిధ రాజకీయ పార్టీల సహకారంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంకా 2 రోజుల వ్యవధి ఉంది ఆయన బల నిరూపణ చేసుకోవటానికి శాసనసభలో. నిజానికి బల నిరూపణ అవసరం లేదు కూడా, ఎందుకంటే ఆయనకి ఎంతమంది మద్దతు ఉన్నారో చూశాకే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకి అనుమతించాడు కాబట్టి. అయితే ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నటువంటి కీలక అంశం, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్టాలిన్కి భయపడ్డా, భయపడే ఆయన ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాడా అనే ప్రశ్న చాలామంది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి విజయ్ చాలా హుందాగా ప్రవర్తించాడు. డిఎంకే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే విపక్ష నేత ఇంటికి వెళ్ళి ఆయనతో ముచ్చటించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావటంలో కీలక పాత్ర వహించిన, ఒక పక్క విజయ్ ఆయన్ని విమర్శిస్తున్న కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి స్టాలిన్. ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కేవీకేకి అధికారం ఇవ్వాలని స్టాలిన్ వాదించడంతో పాటు, ఆ ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు అవకాశం ఇస్తామని, ఆయన చేసిన వాగ్దానాలు అమలు చేయలేరేమో అనే అనుమానంతో తాము చేసిన వాగ్దానాలని అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ అమలు చేయమని చెప్పారు. ఇంకొక చిదంబర రహస్యం, విజయ్తో స్టాలిన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పార్టీలు, ఆయన కూటమిలోని పార్టీలు విజయ్కి మద్దతు ఇచ్చాయి. అఫ్కోర్స్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చినందుకు డిఎంకే అలిగినా అది తాత్కాలికం మాత్రమే. సో అంత హుందాగా వ్యవహరించినటువంటి వ్యక్తికి కృతజ్ఞతలు తెలియచేయటం విజయ్ బాధ్యత. అందుకే సంస్కారంగా ప్రవర్తించే రీతిలో స్టాలిన్ వద్దకు వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఆయన కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు. ప్రతిపక్షమే, అధికార పక్షమే. సంస్కారం ముఖ్యం.